విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం. మీ పిల్లల విద్యా ప్రమాణ స్థాయిని పెంపొందించడానికి, వారు ఉన్నటువంటి మేధోశక్తిని పెంపొందించాలంటే ఎవర్గ్రీన్ హై స్కూల్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకనంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా క్లాస్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి మీద స్పెషల్ కేరింగ్ తీసుకొని వారితో యాక్టివిటీస్ చేయిస్తూ వారికి చదువుకోవాలి అన్న ఆసక్తిని పెంపొందించడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. మన దగ్గర క్లాస్కి లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. క్లాస్కి 30, 40, 50 అలా తీసుకోకుండా 20 to 30 ఇంతలోపే పిల్లల్ని తీసుకొని వారి మీద ప్రతి ఒక్క విద్యార్థి మీద ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ కూడా కేరింగ్ తీసుకొని అన్ని సబ్జెక్ట్స్లో కూడా వారిని మేధావులుగా తీర్చిదిద్దడానికి మన స్కూల్లో టీచర్స్ ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. మేనేజ్మెంట్ కూడా మనకి సహకరిస్తూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. మన దగ్గర వీక్లీ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. 1 వీక్ పాటు చెప్పినటువంటి లెసన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని వారికి వీక్లీ యాక్టివిటీస్ అనేవి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ వీక్లీ యాక్టివిటీస్ మీకు వెంటనే మీ పిల్లలు చదువుతున్నారా లేదా అని మీకు ఆ రోజే ఈవినింగ్ కల్లా మీ వాట్సాప్కి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే వీక్లీ టెస్ట్ వాటిని సాటర్డే ఎస్టీ రూపంలో వారి యొక్క 1 వీక్ జరిగినటువంటి లెసన్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని వారికి సాటర్డే ఎస్టీలు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే సిలబస్ అయిపోగానే వారికి సెమినార్ క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతుంది. పిల్లల చేత మేము ఎలా అయితే టీచింగ్ చేసామో అలా తిరిగి వాళ్ళతో టీచింగ్ క్లాస్ చెప్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్ కానివ్వండి, సెమినార్ క్లాసులు కానివ్వండి, వీక్లీ టెస్టులు కానివ్వండి, పిల్లలపై తీసుకున్నటువంటి కేరింగ్ కానివ్వండి, ఇది మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా సరే వేరే ఏ స్కూల్లో కూడా లేనంత విధంగా మన దగ్గర ఉంటుంది. మన క్యాంపస్ కానివ్వండి, మన వెహికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాలటువంటి సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయి. సో కాబట్టి మీరు మన స్కూల్కి వచ్చి మన క్యాంపస్ చూసుకొని మన మేనేజ్మెంట్తో మేడం ప్రగతి మేడం, భార్గవి మేడం, ప్రసాద్ బ్రదర్తో మాట్లాడి టీచర్స్ని చూసుకొని క్లాస్ రూమ్స్ చూసుకొని మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకొని మీ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మీ పిల్లలు ఈరోజు చదువుతున్నారని అంటే వారికి భవిష్యత్తు ఎంతగానో భవిష్యత్తులో వాళ్ళు ఒక అగ్రస్థానానికి వెళ్ళాలంటే ఈరోజు మనం పునాది మంచిగా వేయాలి. సో ఎక్కడైతే మన పిల్లలకి పునాది మంచిగా పడుతుందో అక్కడే పిల్లల్ని మనం జాయిన్ చేయించాలి. కాబట్టి మీరు ఒకసారి ఆ క్యాంపస్ చూసుకొని మన దగ్గర ఉన్నటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, ఇతరటువంటి అన్ని ప్రోగ్రామ్స్కు సంబంధించినటువంటి డెమోస్ చూసుకొని మీరు పిల్లల్ని అనేది జాయిన్ చేస్తారని, పిల్లల అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాం.